మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఈ యొక్క రాశి వారికి సాయంత్రం 5:50 తర్వాత 100% జరిగేది ఇదే. సాయంత్రం 5:50 తర్వాత 2 శుభవార్తలు 100% వింటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను, అలాగే ఏ విధమైన పరిహారాలను, దేవతారాధనను తెలుసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీరికి జరగబోయేటటువంటి పరిస్థితులు, వీరి యొక్క గ్రహచార రీత్యా గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కనుక కుంభరాశి వారు అధికమైనటువంటి పట్టుదల తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా సాధించి తీరుతారు. మొండితనం, పట్టుదల 2 అధికంగానే ఉంటాయి. అంటే పోటీతత్వం కూడా ఉంటుంది. ఒక్కసారి ఏదైనా అనుకుంటే కనుక దాన్ని వదిలిపెట్టరు. పూర్తి అయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టరు. ఏదైనా కావాలి అనుకుని కానీ ప్రయత్నించినట్లయితే అది పొరపాటును కూడా ఫెయిల్ అవ్వదనే చెప్పుకోవచ్చు. అంత ఎక్కువ హార్డ్ వర్క్తో ట్రై చేస్తూ ఉంటారు. తప్పకుండా విజయాన్ని పొందుకుంటారు. దేన్నైనా సరే ఛాలెంజింగ్గా చేస్తారు. నువ్వు సాధించలేవు అంటే కనుక 100% సాధించి తీరుతారు. ఈ రాశివారు అధికమైన పట్టుదలతో ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే కనుక ఖచ్చితంగా సాయం చేయడానికే ప్రయత్నిస్తారు. ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, సమయపాలనకి అధికంగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాదు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే వీరికి కీర్తి ప్రతిష్టలు ఎలా వస్తాయో శత్రువులు కూడా అలాగే వస్తారు. మంచి చెడు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే వీరి చుట్టూ ఉన్నటువంటి వారిలో కొంతమంది వీరి ఎదుగుదలని, మంచితనాన్ని చూసి వీరైతే గనక ఎదగటం ఇష్టం లేని వారు వీరి పట్ల ఓర్వలేని తనంతో ఎప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి కనుక మార్చి 1వ తేదీన కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం 5:50 తర్వాత జరిగేటటువంటి 2 శుభవార్తలు 100% వింటారు. 2 శుభవార్తలను తప్పకుండా వింటారు. అయితే మరి ఏ 2 శుభవార్తలను వినబోతున్నారని కనుక చూసుకున్నట్లయితే ఒక మంచి ప్రాజెక్ట్ కానీ, మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలి అని కానీ మీరు అనుకుంటే దానిని ఎంతగా ముందుకు తేవాలని ప్రయత్నించినా ఇప్పటి వరకు అది విఫలమవుతూనే వస్తూ ఉంది. ఆస్తి తగాదాలు కానీ, ఆస్తి విషయంలో కానీ మీకున్నటువంటి సందిగ్ధంలో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకైతే కనుక పూర్తయిపోబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన వ్యాపార సంబంధ లావాదేవీలలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. చర్చకు ఒక అంశం అయితే రాబోతుంది. 100% మీకైతే కనుక ఈ 2 విషయాలకి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇక న్యాయం ఎటువైపు ఉంటుందంటే కనుక మీరైతే కేసు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మీకు ఆస్తి సంబంధమైన విషయాలు, కోర్టు సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే సాయంత్రం 5:50 తర్వాత ఈ 2 సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క శుభవార్త అనేది మీరు విని తీరుతారు. ఏ శుభవార్త వింటారు అని గనక చూసుకున్నట్లయితే వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనా సరే మీకు మంచి విషయం జరుగుతుంది. మీకు ఎంతవరకు ఏవైతే అడ్డుపడ్డాయో అవన్నీ తొలగిపోయి శుభకార్యాలకి దోషం పోతుంది. ఇక దోష నివారణ జరిగి మీకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దీనిని బట్టి మీరైతే కనుక ఖచ్చితంగా శుభవార్తను వింటారు. సాయంత్రం 5:50 తర్వాత ఇందులో ఏదైనా ఒక శుభవార్త వస్తుంది. లేదా ఉద్యోగం కోసం ఈ యొక్క రాశివారు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నట్లయితే ఉద్యోగ విషయంలో మంచి ఫలితం దక్కుతుంది. ఈ యొక్క రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లు సాధించి తీరే మంచి అవకాశము, ఘడియలు ఇప్పుడైతే కలగబోతున్నాయని చెప్పుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.